వెల్కమ్ టు మై ఛానల్. సో కొరియన్ కనకరాజు మూవీ చూడడం అయితే జరిగింది. పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చింది. మూవీ స్టార్ట్ టు ఎండ్ కామెడీతోనే రన్ అవుతుంది. సో ఇది కామెడీ మూవీ కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. వరుణ్ తేజ్ గారు యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి హర్రర్ కామెడీ అని మన ట్రైలర్ రివీల్ చేశాడు. కానీ హర్రర్ అయితే అంతగా ఏం లేదు, కామెడీ అయితే బాగుంది. వరుణ్ తేజ్ గారు నెగటివ్ రోల్ లో కూడా బాగా యాక్ట్ చేశారు. వరుణ్ తేజ్ గారు వచ్చేసి ఈ మూవీలో డిఫరెంట్ గా లాంగ్వేజ్ ట్రై చేశారు. ఈ మూవీకి వచ్చేసి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది సత్య గారి కామెడీ. వరుణ్ తేజ్ గారు సత్య గారి కామెడీ అయితే మధ్యలో ట్రాక్స్ వస్తాయి కొన్ని కొన్ని అక్కడక్కడ, అవి అయితే హిలీరియస్ గా ఉంటాయి. సత్య గారి ఫాదర్ రోల్ చేసిన అతను చాలా కామెడీ ఉంటది, హర్రర్ కూడా అంతగా ఏం ఉండదు. సో ఫన్ రైడ్ అయితే మూవీ అంతా చాలా బాగా కామెడీ ఎక్కడా తగ్గదు. ఈ మూవీలో ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం మనం. హీరో వైఫ్ క్యారెక్టరైజేషన్, సత్య గారి కామెడీ విలన్ ట్రాక్ లో కూడా ట్రై చేశారు. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అక్కడక్కడ హీరో ట్రాక్స్ కూడా చాలా బాగా కామెడీ ఉంటది. మైనస్ పాయింట్ విషయానికి వస్తే రొటీన్ కదా, స్లో నేరేషన్ మూవీ. లాస్ట్ లో సెకండ్ హాఫ్ లో వచ్చే క్లైమాక్స్ సీన్స్ అయితే నాకేం అంతగా వర్కౌట్ కాలేదు. ఓవరాల్ గా మూవీ వచ్చేసి కామెడీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా మూవీ చూడండి. మీకు మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. కామెడీ, ఓన్లీ కామెడీ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్యామిలీతో డెఫినెట్ గా మూవీ ట్రై చేయండి. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, బాయ్.